ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ గారు అయితే ఉన్నారు. అయితే రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడంతో అభివృద్ధి శూన్యమైంది అనేది అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా సరే పెద్దగా అభివృద్ధి అనేది ఎక్కడా కనబడడం లేదు. ఎక్కడా కూడా పెట్టుబడిదారులు వచ్చి పెద్దగా పెట్టుబడులు పెడుతున్నట్టు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టుగా అయితే ఛాయలు లేవు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్న చర్చ. దీని మీద మునీర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు, కానీ పెట్టుబడిదారులు వచ్చి రాష్ట్రానికి కావాల్సింది ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనలు అయితే లేకపోవడానికి గల కారణాలు ఏంటి? మనం ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు, గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మీరేం చెప్పుకొస్తారు? ఇప్పుడు పెట్టుబడులు రావాలి అంటే అవకాశాలు ఉండాలి. ముందు రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకు ముందు లాభం జరగాలి. లాభం జరిగితేనే వస్తారు. లాభం జరగకుండా ఎవరన్నా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టలేరు. జగన్ ప్రభుత్వంలో పెట్టుబడి పెట్టలేదు, మళ్ళీ రేపు కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు పెడుతున్నారనేది అవాస్తవం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కదా. ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి? ఏం రాలేదు కదా, ప్రాజెక్ట్స్ ఏం రాలేదు. వచ్చిన ప్రాజెక్ట్స్ డేటా సెంటర్ ఆల్రెడీ జగన్ గారు మొన్న ప్రెస్ మీట్లు చెప్పినట్టున్నారు కదా. డేటా సెంటర్ అనేది ఆ రోజు మేము మొదలుపెట్టాము, దానికేమో దాని కనెక్టివిటీ కంప్లీట్గా అక్కడ సింగపూర్ నుంచి మొత్తం కేబుల్స్ అన్నీ వేయాలి అని చెప్పారు కదా. అది టైం బాండింగ్, కొంచెం టైం పడుతుంది. అందుకనే కదా ఇప్పుడు విశాఖపట్నంలో అయితే మనకు కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు ఒక కెమికల్ క్యారిడార్ ఉంది, ఒక ఇండస్ట్రియల్ జోన్ ఉంది. కాబట్టి విశాఖపట్నం అయితే ఇండస్ట్రియల్ పరంగా బాగుంటుంది, విశాఖపట్నం క్యాపిటల్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన తంది. ఎందుకంటే అక్కడ జనాభా లెక్క ప్రకారంగా కానీ, లేదంటే స్టీల్ ప్లాంట్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, అలా కోరమండలం అలాగా మొదటి నుంచి కూడా అక్కడ డాక్యార్డు, అదేవిధంగా షిప్ యార్డు, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఒక బాంబేకి ఉండవలసిన లక్షణాలు ఆ విశాఖపట్నంకి ఉన్నాయి. కాబట్టి అది బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఉద్దేశంలో ఆ రోజు అలా డెవలప్ చేస్తే బాగుంటుంది. అక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది, భూములు కూడా ఉన్నాయి, ఎక్కువ ప్రభుత్వ భూములు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడైతే ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది, అదేవిధంగా అన్ని విధాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో తన ఆలోచన ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా అదే విశాఖపట్నమే డెవలప్ అవుతుంది. విజయవాడ ఏం డెవలప్ అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే విజయవాడ ప్రజలు మొదటి నుంచి కూడా ఇండస్ట్రీలు పెట్టడానికి ఇష్టపడలేదు. విజయవాడ కానీ లేకపోతే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది భూస్వాములు ఉన్నారు కానీ ఆ భూమిని ఇండస్ట్రియల్ పరంగా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, ఆ భూమిని మన ఇండస్ట్రీకి వాడుకుందామనే ఉద్దేశం వాళ్ళకి లేదు ఎప్పుడు కూడా. ఇక్కడ అగ్రికల్చర్ బేస్డ్ ల్యాండ్స్ కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ కాలేదు. ఎప్పుడు డెవలప్ అయినా కూడా విజయనగరము, విశాఖపట్నము ఆ ఏరియాలోనే ఇండస్ట్రీ డెవలప్ అయింది. అయితే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేశారో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో, ఆయన ఎక్కువ శాతం మన రాష్ట్రానికి అటు కూడా అతను ల్యాండ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అది డెవలప్ అవుతుందని అనుకున్నాం కానీ అవ్వలేదు. ఆయన లేకపోవడం వల్ల అది పెద్ద లాస్ జరిగింది. అంటే ప్రస్తుతం అభివృద్ధి జరుగుతుందా, జరగడం లేదా? ఒకవేళ జరిగితే ఏ అమరావతిలో కానీ లేకపోతే మీరు అన్నట్టుగా విశాఖలో కానీ జరుగుతుందేమో, కానీ విజయవాడలో మాత్రం అభివృద్ధి ఎక్కడ జరుగుతున్నట్టు అనిపించడం లేదు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మారి ఏమన్నా పెట్టుబడిదారులు వచ్చి ఏమన్నా పెట్టే అవకాశాలు ఉంటుంది? అంటే ప్రభుత్వాలని చూసి కాకుండా నేను అనేది రియల్ ఎస్టేట్ పరంగా మాట్లాడుతున్నా. రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది, ఇంకా రేట్లు పెంచేశారు, కొనాల్సిన వాళ్ళు కూడా కొంచెం కొనడానికి ఇష్టపడడం లేదు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు రాజధాని డెవలప్ అవ్వాలి అంటే జనాలు ఉండాలి. ఇప్పుడు పల్లెటూరులో జనాల్ని తీసుకొచ్చి మీరు సిటీల్లో ఉంచలేరు కదా. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మీరు 60,000 ఎకరాలు తీసుకున్నారు. 60,000 ఎకరాల్లో ఏం డెవలప్మెంట్ అయింది? ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత డెవలప్ చేయలేదంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా ఏం డెవలప్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ప్రజలు కూడా భయపడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు చూసి ఇది ఎప్పుడు కావను, ఎప్పుడు చేయను, ఇది ఎలా అవుతుంది ఏంటనేది అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రజలు కూడా ఒక స్పష్టత రావట్లేదు. ఇది డెవలప్ అవుతుంది, మన స్టేట్ డెవలప్ అవుతుంది అనేది స్పష్టత ఇవ్వలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక స్పష్టత లేదు, ఇది డెవలప్ అవుతుంది, మనం ఇక్కడ పెట్టుబడి పెట్టాలని.
చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే చాలా పెరిగిపోయినాయి ల్యాండ్స్ అన్నారు. ఈ రోజు వరకు ఎవరు కూడా ల్యాండ్స్ తీసుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ అక్కడ ఎవరు కూడా ఆసక్తి చూపట్లేదు. ఎవరు కూడా నిజమే, వాస్తవం, అది జరుగుతుంది. మీరు వెళ్ళి ఒకసారి చూడండి, అమరావతిలో ఎవరైనా కొంటున్నారా అమ్ముతున్నారా అంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినది కనిపిస్తుంది. అది ఎవరు కొనట్లేదు, అమ్మట్లేదు. ఏమీ లేని చోట ఏదో మొలిపిస్తాము అనుకుంటే సాధ్యమయ్యే అంశం కాదు అది. అయితే రాజధానిలో ఏదైతే ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులు నడవాలంటే అక్కడ జనాలు ఉండాలి, ప్రజలు ఉండాలి. అంటే మీరు ఎప్పుడు కూడా హైదరాబాద్తో పోలిస్తే కుదరదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు డోలారా అనే ఒక ప్రాంతాన్ని తీసుకుని డెవలప్ చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా అది డెవలప్మెంట్ కాలేదు. డోలారా అనే గ్రామం గుజరాత్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. అదే డెవలప్ అవ్వలేదు. అదేవిధంగా జార్ఖండ్లో మీరు రాజధాని ప్రాంతం తీసుకుంటే అసెంబ్లీ ఎక్కడైతే అది కట్టారో అక్కడ ఆ ప్రాంతం ఈరోజు కూడా డెవలప్ కాలేదు. అదేవిధంగా రాయ్పూర్ ఉంది ఛత్తీస్గఢ్లో రాజధాని, దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇప్పుడు వరకు కూడా డెవలప్మెంట్ కాలేదు. రాజధానిని చూపించి అంతర్జాతీయ రాజధాని అని చెప్పటం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని అది, అంతర్జాతీయ రాజధాని కాదు. అంతర్జాతీయ రాజధాని దాన్ని నిర్మిస్తామని చెప్పటం అనేది కరెక్ట్ కాదని జగన్ గారు కూడా అదే మొదటి నుంచి చెప్తుంది. మన రాష్ట్ర ప్రజలు ఎంత, మన రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత, మనకు కావాల్సిన రాజధాని ప్రాంతం ఎంత కావాలి, మనము పాలించుకోవడానికి గల ప్రాంతం ఎంత కావాలి, దానికి 65,000 ఎకరాలు అవసరమా? ఇంకా ఇప్పుడేమో ఎయిర్పోర్టు, రైల్వే స్టేషను, అదేవిధంగా బస్ స్టాండ్ ఇన్ని కావాలని చెప్తున్నారు. కానీ అక్కడ ఉండే ప్రజలు ఎంతమంది? ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ కడితే అక్కడ ఉండే ప్రజలు ఎంతమంది ఉన్నారు, అక్కడ ట్రావెల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నివసించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అవన్నీ వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు మన రోజున ఎయిర్పోర్ట్ వెళ్తాను, ఎయిర్పోర్ట్లో ఇప్పుడు దాదాపు 10, 15, 20 ఫ్లైట్లు వస్తాయి. మీరు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడితే ఇప్పుడు హైదరాబాద్ లాగా 100 కొద్ది ఫ్లైట్స్ రావాలి విజయవాడకి. ఇప్పుడు విజయవాడ ఏది ఎయిర్పోర్ట్ ఉందో ఆ గన్నవరమే ఒక మార్నింగ్ ఈవినింగ్ తప్ప మధ్యాహ్నం ఫ్లైట్స్ ఏం పెద్దగా ఏమి ఉండవు, ఖాళీగానే ఉంటుంది. అయితే ఇక్కడ అంతర్జాతీయంగా మనం చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి ఆసక్తి, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి అది నిజమా అబద్ధమా అనేది ప్రజలు ఇంకా తేలుకోవట్లా. ప్రజలు ఇంకా ఇప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇంత పెద్ద రాజధాని కడతానంటున్నాడు, నిజంగా ఎయిర్పోర్ట్ వస్తుందా, నిజంగా అక్కడ రైల్వే స్టేషన్ వస్తుందా, నిజంగా హైవేస్ అంతా డెవలప్ అవుతాయా, ఇంకా ప్రజల్లో ఒక స్పష్టత రాలేదు. నిజంగా జరగాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు జరిగే పరిస్థితులు కావాయి. 20-30 సంవత్సరాలకి ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారంగా దాన్ని చేస్తే అతను మళ్ళీ అధికారంలో వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ ఉంటే అదే లెగసీని మళ్ళీ వాళ్ళ తనయుడు కంటిన్యూ చేస్తే అదే రకంగా మన పవన్ కళ్యాణ్ కూడా కూటమికి సహకరిస్తే ఇవన్నీ జరిగితే ఒక 20-30 సంవత్సరాలకి డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే రాజకీయాల నుంచి వైదొలిగి రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? అంటే లోకేష్కి ఉన్నాయి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. ఒకవేళ ఇద్దరిలో ఎవరు తీసుకుంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతారంటే మీరేం చెప్తారు? వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ అనే వ్యక్తిని ఎవరైనా తన కొడుకునే ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటాడు, కానీ తన రాజ్యాన్ని ఇంకెవాళ్ళు ఎవరికో ఇచ్చేసి రాజ్యం ఏలిచ్చాలని ఎవడు అనుకోడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ అర్హత లేదు, ముఖ్యమంత్రి అయ్యే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే 21 సీట్లు వచ్చినాయి అంటే అది టీడీపీ పుణ్యమా అన్నీ వచ్చినాయి. అంతేగాని ఆయన స్వతహాగా వాళ్ళ పార్టీ జనసేన పార్టీ నిలబడి ఉంటే 20 సీట్లు ఎందుకు వస్తాయి? 21 సీట్లకి 20 సీట్లు రావు. ప్రపంచంలో ఎక్కడ ఇలా జరగదు. జరిగినాయి అంటే అది టీడీపీ వల్ల, బీజేపీ వల్ల, వాళ్ళ ఓట్ బ్యాంకు వీళ్ళకి వేశారు కాబట్టి 21 సీట్స్ వచ్చినాయి. ఆయనకు ఉన్న పర్సంటేజ్ ఎంత? 10%, మహా అయితే 12% వచ్చింది. 12% ఓట్ బ్యాంక్తో గెలవలేము కదా. వాళ్ళకి 30%, 32%, 35% ఏదైతే టీడీపీ ఓట్ బ్యాంకు, 2-3% బీజేపీ ఓట్ బ్యాంక్ కలిస్తేనే కదా వాళ్ళకి 21 సీట్స్ వచ్చినాయి. అంతకు మించి అతని దగ్గర ప్రత్యేకమైనటువంటి ప్రజల్లో ఆకర్షణ ఏం లేదు. ఎవరికి సమర్థత ఉందంట? సమర్థత లోకేష్కి ఉంటుందండి. లోకేష్ సమర్థత ఉందంటే లోకేష్ చదువుకున్నవాడు, బయట దేశాల్లో అతను ఉన్నాడు, మొత్తం చూస్తున్నాడు, తండ్రి చాటున్న బిడ్డ కాబట్టి పరిపాలన దక్షత ఉంటుంది. అది ఆ లెగసీ లోకేష్కి వస్తుంది, కానీ పవన్ కళ్యాణ్కి ఎట్టి పరిస్థితుల్లో రాదు. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాలేడు. కేవలం ఏంటంటే ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఏదైతే
సెంట్రల్లో చేస్తుందో మతాన్ని అడ్డం పెట్టుకుని జాతులను అడ్డం పెట్టుకొని ఏదైతే రాజకీయం బీజేపీ చేస్తుందో ఇక్కడ బీజేపీ చేయలేదు కాబట్టి అది పవన్ కళ్యాణ్ చేత ఆడిస్తున్నటువంటి నాటకం తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాంటి మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. ఎప్పుడు కూడా మతాన్ని పెద్దగా ప్రాముఖ్యత లేని ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కుల మతాలకు అతీతంగా నివసించే ప్రజలు, కుల మతాలకు అతీతంగా ఒకరికొకరు ఆత్మీయ అనురాగాలతో నివసించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో బీజేపీ చేస్తున్నటువంటి ఒక కపట నాటకం ఒకటి చేస్తుంది. అందులో భాగంగానే కీలుబొమ్మగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ఒక నాటకం తప్ప ఏం లేదు. పొలిటికల్ డ్రామా అది 100%.